How I manage my stress on exams day, హౌ ఐ ప్రిపేర్ మై ఎగ్జామ్స్ అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారనమాట. నేను అసలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాను, ఆ ప్రిపేర్ అయ్యే టైంలో నా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు అందరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. సో వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ లేవగానే కొన్ని వర్క్స్ అయితే అయిపోయాయి అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇట్స్ మై టైం అనమాట. హాట్ వాటర్ అయితే తాగుతున్నాను, జీరా అండ్ ధనియా వాటరు. సో యాజ్ యూజువల్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి నాకు లేట్ అయిపోయింది చాలా. సో నాకున్న ఆప్షన్ ఏంటి అంటే రాగి జావ తీసుకోవడం. చాలా రోజులు అయిపోతుంది, హౌస్ అంతా క్లీన్ చేశాను, రాగి పిండి కనిపించింది, బెల్లం కనిపించింది, రాగి జావ చేసేసాను అనమాట. సో చాలా రోజులు అయిపోతుందనమాట రాగి జావ తాగి. ఆ రాగి జావ టెక్స్చర్ అదంతా చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాను. నేనైతే బెల్లంతోనే ఇష్టపడతాను. యాక్చువల్గా ఇది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించా. మా లండన్ ఫ్రెండ్ నేర్పించిన రాగి జావ ప్రిపరేషన్ అనమాట. ఇదివరకు రాగి జావ చేయడం వచ్చేది కాదు నాకు పర్ఫెక్ట్ వేలో. సో నేను నా ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నప్పుడు తను నేర్పించింది అనమాట. రీసెంట్గా కూడా కాల్ చేసింది లండన్ నుంచి. కాల్స్లో మాట్లాడుతూ రాగి జావ అప్పుడు మేము గడిపిన క్షణాలు అవన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట. ఐ మిస్ అనమాట. తనని చాలా మిస్ అవుతూ ఉంటాను. నేను కాల్స్లో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో రాగి జావ చూడగానే అలా నాకు గుర్తొచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఇది వేరే పర్పస్ మీద నేను షూట్ చేసిన వ్లాగ్ నేను ఇలా మీతో షేర్ చేసిన. ఫుల్ డే రాగి మిల్లెట్స్తో డైట్ అని నేను యాక్చువల్గా షూట్ చేసా. అదైతే అవ్వలేదన్నమాట. ఈసారి డెఫినెట్గా నేను ఫుల్ డే రాగులతో ఒక మంచి డైట్ ప్లాన్ అయితే చేద్దాం. రాగి జావ తాగేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఎందుకో రాగి సంగటి తినాలనిపించింది నాకు. ట్రై చేశాను, మీ అందరికి తెలుసు నాకు రాగి సంగటి చేయడం రాదని, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. బియ్యం అయితే ఒక 3-4 అవర్స్ నానబెట్టేశాను నా ఒక్కదాని కోసం. జస్ట్ అలా ఒక 4-5 స్పూన్స్ పిండి వేసేసి అలా తిప్పేసా, ఇలా వచ్చేసింది. కానీ ఇందులోకి ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే బాగుండేది అనిపించింది. కొత్త ఆవకాయతో నేనైతే తినేసాను, బాగుండింది. పెరిగేసుకుని తింటే సూపర్ ఉండింది అనమాట. సో ఇలా నా డే రొటీన్ అండ్ నా హెల్దీ డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ కూడా ఫ్రూట్స్, లేదంటే ఈ సమ్మర్కి హైడ్రేటెడ్గా ఉండడానికి లెమన్ వాటరు, కోకోనట్ వాటరు, బటర్ మిల్క్, సబ్జా వాటరు ఇలా తాగుతూ ఉంటాను అనమాట. మీరు కూడా తాగండి, ఎండలకి జాగ్రత్తగా ఉండండి. బై ద వే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు నేను నా స్ట్రెస్ని ఎగ్జామ్స్ టైంలో ఎలా మేనేజ్ చేస్తాను అని. యాక్చువల్గా రీసెంట్గానే మాకు ఎగ్జామ్స్ జరిగాయి. సో దానికోసం నేను ప్రిపేర్ అవుతూ నేను షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది. ఎగ్జామ్స్ అంటేనే నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉండేది, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ తర్వాత కెరీర్ గ్యాప్ తర్వాత ఒక ఎడ్యుకేషన్లోకి మనం వెళ్ళాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ యాజ్ ఏ ఉమెన్గా నాకు. ఎందుకంటే కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత మెమరీ పవర్ తగ్గిపోతుంది, ఫుల్ స్ట్రెస్లో ఉంటాము, కాన్సన్ట్రేషన్ అంతా కిడ్స్ మీద, ఇంట్లో వర్క్స్ మీద ఉన్నప్పుడు సడన్గా ఒక స్టెప్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక పెద్ద టాస్క్ అయింది నాకు. నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. డెఫినెట్గా ఎలా అయినా నేను లాస్ట్ సెట్ కొట్టాలి అని ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా నేను ప్రిపేర్ అయ్యి లాస్ట్ సెట్ కొట్టాను. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే నేను అన్నీ మేనేజ్ చేస్తూ లాస్ట్ సెట్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. కానీ ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, చదివినవి గుర్తుండవు. కొత్త ఫీల్డ్లోకి మనం వెళ్తున్నప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇదంతా కూడా ఒక స్ట్రెస్లా అనిపిస్తూ ఉంటుంది. నాకు స్టిల్ ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోవస్తున్నా కానీ ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ పలానా డేట్ అని చెప్పినప్పటి నుంచి నాకు స్ట్రెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రిపేర్ అవుతూనే ఉంటాం, బట్ ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో అవుతుందా అవ్వదా అని. ఎవ్రీ ఇయర్ కొత్తగానే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంతా కూడా నాకు ఫుల్ టెన్షన్ ఉండింది, ఎలా రాయగలను ఏంటి ఫస్ట్ అటెంప్ట్ అనేది. బట్ చాలా మంచి మార్క్స్, మంచి గ్రేడ్ వచ్చింది నాకు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అండి, అంతే. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు అనేది నేనైతే బిలీవ్ చేస్తాను. కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయాలి. నేను ఎలా నా స్ట్రెస్ని మేనేజ్ చేస్తాను అంటే నేను ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాను. తెలియని సో మనం ఎన్ని చేసినా కానీ స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. నాకేంటంటే మెయిన్లీ ఆ ఎగ్జామ్ ఒక 2 డేస్ ముందు నుంచి నిద్ర పట్టదనమాట. ఏం రాయాలి, ఏం క్వశ్చన్స్ వస్తాయని టెన్షన్ అండ్ జర్నీ చేయాలి. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఒక 2-3 డేస్ నుంచి నాకు ప్రిపరేషన్ ఉంటుంది. మళ్ళీ నేను ఒక 1 డే అంతా జర్నీ చేయాలి, మళ్ళీ రిటర్న్ అవ్వాలి. నాకు 1 డే ఫుల్ అంతా జర్నీలోనే సరిపోతుందన్నమాట. ఆ జర్నీ చేయడానికి మెలకువతో ఉండాలి. ఎగ్జామ్ థాట్ అనేది మైండ్లో ఉంటుంది. ఫుల్ డే జర్నీ, ఎగ్జాము, నాకు డే అంతా అయిపోతుంది. ఆ స్ట్రెస్ అయితే నడుస్తుంది
నడుస్తూ ఉంటుందన్నమాట. ఎలా మేనేజ్ చేసినా స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఇదిలో స్ట్రెస్ ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయగలగడమే గ్రేట్. నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ ప్రిపరేషన్ అంటే సో మనకి సబ్జెక్ట్స్ ఐడియా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అని సీనియర్స్ని అందరినీ అడుగుతూ ఉంటాం కాబట్టి సో ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. బట్ దీన్ని కంటిన్యూ చేయాలి. ఉండే కొన్ని అంతా కొత్తగానే ఉంటుంది. ఇయర్ బై ఇయర్ అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇంకా కొత్త ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని నేను బాగా స్ట్రాంగ్గా అయ్యా అనమాట మెంటల్గా. సో అవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. అండ్ ముందు నుంచి ప్రిపేర్ అవుతాం. మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి అయితే బాగా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్నీ అయిపోవాలి అండ్ సిలబస్ కూడా అయిపోవాలి కాబట్టి ఒక 1 వీక్ నుంచి ముందు బాగా స్ట్రిక్ట్గా నేనైతే ప్రిపేర్ అవుతాను అనమాట. ఇంకా ఫుల్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. సో లాస్ట్ సెట్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కాన్సన్ట్రేట్ చేస్తే లాస్ట్ సెట్ నేను క్వాలిఫై అనమాట. అలాగే ఇది కూడా అంతే. నా స్ట్రెస్ని, నా స్టడీని నేను అలా మేనేజ్ చేయగలుగుతున్నాను అనమాట. ఇంకేమైనా టిప్స్ మీరు నాకు చెప్పాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు తెలుగమ్రాని. బాయ్ బాయ్, టేక్ కేర్.